నల్గొండలో రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామంటున్నారు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్దమవుతున్నారు. రైటిక నల్గొండలో రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు మహాధర్నాకు పోలీసులైతే అనుమతి నిరాకరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేపు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో రైతు మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపుచ్చింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ మహాధర్నాకు కేటీఆర్ రావాల్సి ఉండగా అయితే ఇవాళ పోలీసులు ఆ ధర్నాకు అనుమతి లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ భువనగిరి దేవేందర్ కు మళ్ళీ రిప్లై లెటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత వారం రోజులుగా రేపు జరిగేటువంటి ధర్నాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి క్రమంలో పోలీసులు కావాలనే ధర్నాకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రజాపాలన అని చెప్పి ధర్నా ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. మరోవైపు రేపు ధర్నాకు సంబంధించి కూడా పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో కోర్టుకు వెళ్లి హైకోర్టుకు వెళ్లి తీసుకునేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే రేపు ధర్నాకు సంబంధించి మాత్రం పోలీసుల అనుమతి లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చి ధర్నా నిర్వహిస్తారా, లేదంటే ధర్నా ఉపసంహరించుకుంటా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.